పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. గుడి, బడి, నివాస ప్రాంతాలు అనే తేడా లేదు. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు బారులు తీరుతున్నాయి. మద్యం అక్రమ వ్యాపారంతో కూటమి నేతలు వాటాలు లెక్కించుకోవడంలో బిజీగా మారిపోయారు. బెల్ట్ షాపులకు సైతం వేలం నిర్వహిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ టీడీపీ, జనసేన నేతలకు వరంలా మారింది. మరి ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారు? లెట్స్ వాచ్. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం మద్యం బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గ్రామాన బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పడ్డాయి. ఎక్సైజ్ అధికారులు కనీసం వాటి వైపు చూసే సాహసం కూడా చేయడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో బెల్ట్ షాపులు పాయింట్ల పేరిట అమ్మకాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల వేలంపాటలు, మరికొన్ని చోట్ల 50,000 నుంచి 1.5 లక్షల వరకు డిపాజిట్లు తీసుకుని కూటమి కార్యకర్తలకు బెల్ట్ షాపులు అప్పగిస్తున్నారు. చిన్న దుకాణాలు, కిళ్ళీ బడ్డీల్లో బాటిళ్లు ఉంచి ఎంఆర్పీతో సంబంధం లేకుండా ఇష్టమొచ్చిన రేట్లకు అమ్ముకుంటున్నారు. ఎమ్మెల్యే అనుచరులు బెల్ట్ షాపుల నిర్వహణ బాధ్యతలు తీసుకుని కాల్సుల వేట సాగిస్తున్నారు. గుడి, బడి, ఇళ్లు అన్న తేడా లేకుండా విచ్చలవిడిగా మద్యం షాపులు తెరవడంపై ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే నాయకుల అనుచరులు బెల్ట్ షాపుల నిర్వహణలో బరితెగించేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు పెట్టి మద్యం ఏరులై పారిస్తున్నారు. మనల్ని ఎప్పట్రా ఆపేది అనే స్లోగన్తో మందు సీసాలపై 20 రూపాయలు కమిషన్ అంటూ హుకుం జారీ చేస్తున్నారు. నర్సాపురం, మొగల్తూరు మండలాల్లోని 25కు పైగానే బెల్ట్ షాపులు నిర్వహిస్తూ తీర ప్రాంతంలోని మత్స్యకారుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఎమ్మెల్యే నాయకుల ప్రధాన అనుచరుడు నామాల శ్రీనివాస్ బెల్ట్ షాపు నిర్వాహకులతో మాట్లాడుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బ్రాందీ పాడెట్టారంటండి. అది పాడుకున్న అతను అక్కడ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళాడంటండి. సరికి వెళ్ళాడంటండి. అక్కడ అన్న పాడుకున్నానండి, నాకు ఇమ్మన్నారు, ఈ రోజు నుంచి వెళ్ళాడంటండి. సీన్ గారితో మాట చెప్పించండి అన్నాడంటండి. ఆయన ఆంధ్రలోనే వ్యవహారం జరుగుతుంది మొత్తం. ఇప్పుడు 20 రూపాయలు వేసి అమ్ముకుంటే 10 రూపాయలు నాకు రావాలి, 10 రూపాయలు మీరు తీసుకోవాలి. ఎవరైనా సరే పాడుకున్న వాళ్ళు మొత్తం బ్రాందీ షాప్ లో సరుకు అంతా నా ద్వారానే వెళ్తుంది. ఎవరు ఎంతమంది అమ్మినా, మోల్పూర్లో ఒకరు, దిండ్లలో ఒకరు, బీచ్ లో ఒకరు, ఎవరు అమ్మినా కూడా మొత్తం సరుకు అంతా నా అండర్లో ఏ రోజుకి రోజు నాకు లెక్కలమాట. అవినీతిపై యుద్ధం చేయాలి, అక్రమాలు జరగకూడదంటూ పవన్ కళ్యాణ్ హడావుడి చేస్తుంటే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం అక్రమ మద్యం అమ్మకాలతో ప్రజల్ని దోచుకుంటున్నారు. మత్స్యకార గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఎమ్మెల్యే అనుచరులకు వంతపాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.